దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుని చేత నేను శోధింపబడుచున్నానని ఎవడు అనకూడదు. ఆయన ఎవరిని కూడా శోధింపడు. దేవుడు ఎవరిని కూడా శోధింపడు. అందులో కీడు విషయమై శోధింపబడనేరడు. కీడు విషయమై శోధింపబడనేరడు. ఎవరిని శోధింపడు. దేవుడు శోధించే దేవుడు కాదు. శోధనకు మరి నువ్వు గురి అవుతున్నావంటే అది దేవుడు శోధిస్తున్నాడేమో అని నీవు అనుకోకూడదు. ఎందుకంటే ఎవడు కూడా దేవుని చేత శోధింపబడడు. మరి నేను దేవుని చేత శోధింపబడుచున్నానని కూడా అనకూడదని వాక్యము సెలవిస్తుంది.